కులములకు, ఏ మతములకు, ఏ జాతికి, ఏ భాషకు, ఏ దేశానికి చెందిన వారైనా సమస్త నరులు కూడా పాపములోనే పుట్టి పాపములోనే పెరుగుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపము వల్ల వచ్చు జీతం మరణమని. పాపము చేయవాడు కూడా వాడే మరణించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీ పాపములు బట్టే కదా మీరు మరణిస్తున్నారని దేవుడు అంటున్నారు. పిల్లారా, పాపములో పుట్టిన దాన్ని బట్టి ఈ మానవులందరూ కూడా మరణానికి లోనైనారు. ఈ సృష్టిని గమనిస్తే దీనికి ఆది ఉంది, ఆది అంతానికి మధ్యన ఈ సృష్టి ఉంది. మానవుని యొక్క జీవితము పుట్టుకకు మరణానికి మధ్యన ఉంది. ఈ జీవితము కొంతకాలమే. నరులు పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. పిల్లారా, మరి చనిపోయేంత వరకు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ లోకంలో నివసిస్తున్న మనమందరం కూడా మరణంతో ఈ జీవితాన్ని ముగిస్తాం. తర్వాత ఈ లోకాన్ని ఎడబాస్తాం. తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఏమైనా అడ్రస్ తెలుసా? తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? నేనైతే ఇక్కడ ఉన్నాం, రేపు మనది కాదండి. నేడనేది ఉండగానే రేపన్నది రాకముందే ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనిషికి మరణం ఏ క్షణమో, ఏ గడియో, ఏ దినమో, అది ఏ రూపంలో, ఏ విధంగా సంభవించదో ఎవరికి తెలియదు. పిల్లారా, మరణంతో ఈ జీవితాన్ని ముగించి ఈ లోకాన్ని మనం ఎడబాయాల్సిందే. మరణంతో ఈ జీవితాన్ని ముగించి లోకాన్ని ఎడబాసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? భూలోకంలో ఉన్న సమస్త నరుల ఎదుట రెండు లోకాలు ఉన్నాయి. భూమి యొక్క కింది భాగాల్లో నరకం అనేది ఉంది. అది గంధకముల చేత మండుచున్న అగ్నిగుండం. పిల్లలు గమనించండి, పిల్లలు తప్పు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు శిక్షిస్తూ ఉంటారు. విద్యార్థులు తప్పు చేస్తే టీచర్స్ శిక్షిస్తారు. సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే పెద్దలు శిక్షిస్తారు. మరి తప్పు చేసినటువంటి వారిని లోకంలోనే శిక్షిస్తున్నట్టుగా శిక్షలు మనం చూస్తున్నాం. చట్టము, కోర్టు, జైలు ఉంది. అలాంటప్పుడు తప్పుడు చేసిన వారిని దేవుడు శిక్షించరా? దేవుడు శిక్షించడానికి నియమించినటువంటి స్థలమే అది నిత్య నరకం. అది పాపుల కొరకే నియమించబడింది. పాపులు ప్రవేశించే చోటు గంధకముల చేత మండుతున్న అగ్నిగుండం అండి. పిల్లలు గమనించండి, పాపము నీతో అబద్ధం ఆడిపిస్తుంది, మోసం చేయిస్తుంది, బూతులు మాట్లాడిపిస్తుంది, చెడు వ్యసనాల్లో బంధించబట్టింది, దుర్మార్గ పనులు చేయించి నిన్ను సంతోషపెడుతుంది, నీకు సుఖాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నీ స్వార్థాన్ని నెరవేరుస్తుంది. ఒకరోజు పాపం ఉంటుంది. చనిపోయిన తర్వాత నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. నీ పాపాలే నిన్ను వెంట వస్తాయి. పాపం ఎవరిని విడిచిపెట్టదండి. పాపం యొక్క ప్రతిఫలం అనుభవించవని నిన్ను నరకంలో నెట్టివేసి నిత్య వేదన గురి చేస్తుంది. పిల్లారా, కాబట్టి ఈ లోకంలో జీవించిన మనమందరము పాపాన్ని బట్టి నరకానికి లోనై నశించడానికి ప్రయాణం చేస్తుండగా భూమి ఆకాశంలో సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ ప్రేమించిన కారణం చేత మనందరినీ నరకం నుంచి తప్పించి నిత్య రాజ్యంలో చేర్చడానికి మహాకాశంలో ఒక పరలోక రాజ్యాన్ని నియమించాడు. అక్కడ శుద్ధ సువర్ణమైన వీధులు ఉన్నాయి, ముత్యాల చేత కట్టబడిన గృహాలు ఉన్నాయి. పరిశుద్ధులు, నీతిమంతులు అక్కడ ప్రవేశిస్తారండి. నరకానికి వెళ్ళడానికున్న మార్గము పాపమైతే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికున్న మార్గము యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారాను తప్ప ఎవడును ఆ పరలోక రాజ్యానికి వెళ్ళని ప్రభు సెలవిచ్చాడు. కనుక పిల్లరా, పాపులమైన మనల్ని విమోచించి ఆ నిత్య రాజ్యంలో చేర్చడానికి సృష్టికర్త అయిన దేవుడే యేసు క్రీస్తుగా 2024 సంవత్సరాల క్రితం కన్య అయిన మరియా గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించిన కారణం చేత మనందరి స్థానంలో నిలబడి మన పాపాల కొరకు అప్పగించుకున్నాడు. పాపం చేయబడేవాడు వాడే చనిపోవలసి ఉండగా మనందరికి బదులుగా యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి మృతుల్లోంచి పునరుద్ధానం తిరిగి లేచాడు. ఆ ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. అమ్మా, సహోదరుడా, అయ్యా, అన్న, తమ్ముడు, దేవుని ప్రేమిస్తున్నాడు. నీ పాపములను భరించాడు. నీ కొరకే యేసు సిలువబడి సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆ యేసే ద్వారానే మన పాప క్షమాపణ పొందుకొని యేసు రక్తం ద్వారా మన ప్రతి పాపము కడగబడి మనం మోక్షంలో చేరతాం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. కనుక ఈ సువార్తను మీరు అంగీకరించి, ఎవరైతే ఈ సువార్తను అంగీకరించి యేసు యొక్క నిజమైన దేవుడిగా, సొంత రక్షకుడుగా హృదయంలోకి అంగీకరించి నమ్మి బాప్తిసం పొందుతాడో వారు రక్షింపబడతాడు. నమ్మని వారికి శిక్ష విధింపబడిన వాక్యం సెలవిస్తుంది. ఆకాశం కింది భూలోకంలో ఏ నామములో ఎవరెందు రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ ఉంది. పాపికి రక్షణ యేసు నామములోనే కలదు. కనుక ఈ మాటలు మీరు విని విశ్వసించి రక్షణ పొందాలని, మీరందరూ దీవించబడాలని దేవుడి యొక్క దాసులుగా తెలియజేస్తున్నాం. ఈ మాటలు మీ హృదయాల్లో దేవుడు ఫలింపజేయును గాక. ఆమేన్.